సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామనే అంశంపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు సామాజికవేత్తలు, విద్యావంతులు పాల్గొని తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అయితే రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఎఫ్డి కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ డిమాండ్ చేశారు. తాను ప్రజల పక్షాన పోరాడుతున్నానని, తనపై తప్పుడు ఆరోపణలపై స్పందించనని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అందరూ ఓటు వేస్తేనే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందంటున్న నిమ్మగడ్డ రమేష్ తో మా ప్రతినిధి భవానీ ఫేస్ టు ఫేస్. సో ప్రస్తుతంగా ఏపీ రాజకీయాల పరిస్థితులపైన అయితే ప్రస్తుతం మనతో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ మీరున్నప్పుడు ఎన్నికల కమిషన్కి ఇప్పుడు ఎన్నికల కమిషన్కి తేడా ఏమనిపిస్తుంది? ఎన్నికల కమిషన్ గురించి చెప్పాలి అంటే సుప్రీంకోర్టు కేసునే చెప్పాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎన్నికల అధికారులు ధైర్యంగా వ్యవహరించాలి, ఎవరి ఒత్తిడికి లొంగకూడదు, ఎవరి గుర్తింపు కోసం పనిచేయాల్సిన పని లేదు, రాజ్యాంగం నిర్దేశించిన విధులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగ విధుల మేరకు మీరు పనిచేయాలి అని చెప్పి వారు చెప్పారు. దృఢ వైఖరి ఉండాలి ఆఫీసర్లకి, అంతేగాని ఎవరిని నొప్పించకూడదు మనం అని ఉదాసీన వైఖరితో అందరి మెప్పు సంపాదించాలి అని అంటే ఇది ఎన్నికలు అనేవి జరగవు. అంటే ఎన్నికలు జరగాలి అంటే ఖచ్చితంగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి, నిజాయితీ ఉండాలి, ధైర్యం ఉండాలి, చట్టం ఏదైతే ఉంటుందో చట్టానికి లోబడి పనిచేయాలి. అలా పనిచేసే అధికారులు కొరబడుతున్నారు అని చెప్పేసి ఒక మాట ప్రస్తావన దేశవ్యాప్తంగా కూడా వినపడుతోంది. మొన్న అరుణ్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా 5 జడ్జీల ధర్మాసనం కేఎం జోసెఫ్ ఉద్దేశంలో అది వ్యాఖ్యలు చేసింది. అసలు ఎలక్షన్ కమిషనర్గా నియమించే వారిని ఎగ్జిక్యూటివ్ నియమించకూడదు, దాన్ని ఒక రాజ్యాంగ ప్రక్రియ ద్వారా చేయాలి. ఎలక్షన్ కమిషనర్స్గా ఉండేవాళ్లు విశిష్ట వ్యక్తులుగా ఉండాలి, ధైర్యమైన వ్యక్తులుగా ఉండాలి, రాజ్యాంగ బాధ్యతలు తెలిసిన వారే ఉండాలి అని చెప్పారు. సార్ ముఖ్యంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాల్లో పర్సంటేజ్ తగ్గుతుంది, పల్లెల్లో పర్సంటేజ్ పెరుగుతుంది అన్నారు. ఎలా ఎలా అది కొంత ఉదాసీనత, చదువుకున్న వారిలో ఉదాసీనత ఉంది అని ఇంతకుముందున్న వక్తలందరూ కూడా అభిప్రాయపడ్డారు. నేను ఒక్కడిని ఓటేయకపోతే ఏం జరుగుతుంది అనే వైఖరి ఏదైతే ఉంటుందో దీనికి మనం స్వస్తి చెప్పాలి. కానీ మార్పు కనపడుతోంది నాకు, ఇంతకు ముందులాగా లేదు. ఎంతో మంది విద్యార్థులు బయట ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఈ వరకే వచ్చేసి ఓటు హక్కు వేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రకృతి కూడా ఈసారి సహకరిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లు నేను కూడా లాంగ్ టర్మ్ గూగుల్ సెర్చ్ చేస్తే అనూహ్యంగా 13వ తారీఖు ఉష్ణోగ్రత కేవలం 34 డిగ్రీలు ఉంటుంది. ఆ రోజు చిన్నపాటి వర్షాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నాయి. మామూలుగా ఈ 4-5 రోజుల్లో కూడా వాతావరణం అనుకూలంగానే ఉంటుంది, 38 డిగ్రీలుగానే ఉంటుంది. అంచేత ప్రకృతి కూడా ప్రజాస్వామ్యానికి సహకరించబోతుంది. అంచేత ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేసేయాలి అని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. అలాగే పోలీస్ యంత్రాంగం పైన కూడా మీరు కామెంట్ చేయడం జరిగింది. చిత్తూరులో అలాగే తిరుపతిలో అంటే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న వారిని శిక్షించాలి అంటూ కూడా మీరు. నేను అందరు వ్యక్తుల గురించి చెప్పట్లేదు. రాష్ట్రంలో పోలీసు శాఖ ప్రతిభావంతంగా పనిచేస్తుంది. ఇంతకు ముందు కూడా ఎంతో ప్రతిభతో పనిచేశారు. కొద్ది మంది వలన మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతిలో వేధింపులకి గురి చేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ మనుషులను తిప్పించుకునే చర్య ఏదైతే ఉంటుందో ఇది దుశ్చర్య. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది రూల్ ఆఫ్ లాకి విరుద్ధం, ఎలక్షన్ నియమావళికి విరుద్ధం అని చెప్పి చెప్తున్నాను. ఈ ఇద్దరి మీద తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. సార్ అలాగే వాలంటీర్స్ పైన కూడా ఒక పిటిషన్ కూడా మీరు వేయడం జరిగింది. అంటే ఫంక్షన్స్కి సంబంధించిన ఓటర్లను అట్రాక్ట్ చేస్తారు అన్న నినాదంతో కూడా మీరు ముందుకు వెళ్ళారా, లేదంటే అసలు మీరు అసలు ముందు వాలంటీర్స్ పైన మీరు ఎందుకని? వాలంటీర్స్ మీద నాకు వ్యక్తిగతంగా ఎటువంటి వైఖరి మాకు కానీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీకి లేదు. నిరుద్యోగంలో నుంచి వచ్చేవారు వీళ్ళంతాను. కేవలం 5,000 రూపాయలు గౌరవ పారితోషికం తీసుకుని వీళ్ళు పనిచేస్తున్నారు. ముందుకు పోలేరు, వెనక్కి పోలేని స్థితిలో వీళ్లను రాజకీయ అవసరాల కోసం మలుచుకుని వాడుకోవటం తప్పు అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ భావించింది.
ఈ వ్యవస్థను రద్దు చేయమని చెప్పి మేము కోరట్లేదు. వ్యవస్థను ఎలా నిర్మించుకోవాల్సిన స్వేచ్ఛ ప్రభుత్వాలకి, ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటుంది. ఎలా పని చేయించుకోవాలి అన్న దాని మీద మాత్రమే మేము సూచనలు చేశాం. దాంట్లో భాగంగా ఎలక్షన్ కమిషన్కి ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టమన్నాం. ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాల నుంచి దూరంగా పెట్టమని చెప్పి కోరాను తప్పితే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని చెప్పి అయితే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కోరలేదు. 73, 74 రాజ్యాంగ సవరణలకు అనుకూలంగా, వికేంద్రీకరణ అనే దానికి అనుగుణంగా వీళ్ళు నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులకి, మండల ప్రజా పరిషత్తులకి వీళ్ళు జవాబుదారీతనంతో వాళ్ళ నియంత్రణలో పనిచేయాలని మాత్రమే సూచించాం. సార్, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని కూడా మీ పైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. అంటే కొత్త పాత్రలో అంటే రాజీనామా అంటే పార్టీ నుండి పక్కకు అంటే మీరు ఎన్నికల కమిషనర్ గా పక్కకు వచ్చిన తర్వాత కొత్త పాత్రలో పాత పనులు చేస్తున్నారు అంటూ కూడా మీ పైన విమర్శలు చేస్తున్నారు. నేను ఇటువంటి వాటికి నేను స్పందించను. నేను ఈ వ్యక్తిగత వీటికి నేను స్పందించను. నేను చేస్తున్న కార్యక్రమం నిబద్ధతతో రాజకీయాలకి అతీతంగా చేస్తున్నాం. మేము ప్రజాపక్షం, మేము ఎవరి పక్షం కాదు. మేము అన్ని రాజకీయ పార్టీలని సమదృష్టితోనే చూస్తున్నాం. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కూడా ఈ వాలంటీర్స్ వ్యవస్థ మీద వారు సూచించిన విధానం ఈ సమయంలో మాట్లాడదగింది కాదు, హేతుబద్ధంగా లేదు అని చెప్పి వారిని కూడా వారి వైఖరిని కూడా మేము తప్పుపట్టాం. మేము ఎలక్షన్లు సజావుగా జరగాలి, శాంతియుతంగా జరగాలి, న్యాయబద్ధంగా జరగాలి అనే ఒక్క విషయం మీద మాత్రమే మా దృష్టి, ఎలక్షన్ నిఘా దృష్టి ఉండబోతుంది అని చెప్పి చెప్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ సార్, నిన్న ప్రధాని మోడీ కూడా ఏపీ పర్యటన ఉంది, విజయవాడకు కూడా వచ్చారు, బెన్సర్క్ లో కూడా ఆయన రోడ్ షో ఉంది. అయితే వెల్కమ్ చేయాల్సినటువంటి ప్రోటోకాల్ తరఫున వెల్కమ్ చేయాల్సినటువంటి వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒక మాజీ ఎన్నికల కమిషనర్ గా మీరు ఈ అంశంపై ఏమైనా స్పందించాలనుకుంటున్నారు? ఇది నాకు సంబంధించిన విషయం కాదు. నేను ఇది రాజకీయ విషయాల్లో నేను స్పందించను. కాకపోతే ప్రధాని, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి ఇట్లాంటివి ఇవి వ్యక్తులు ఏ పార్టీలకి చెందినవారు కాదు. వీరు ప్రధానమంత్రి అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా వీళ్ళు ఏ పార్టీలకు చెందిన వాళ్ళనైనా వాళ్ళని మనం గౌరవించాలి. అది మన సంస్కారం అని చెప్పి నేను భావిస్తాను. సో ఇది ఓవరాల్ గా చూసినట్లయితే సిటిజన్ ఫర్ డెమోక్రసీ తరఫున ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఏర్పాటైతే చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అటు వాలంటీర్లకైతే వ్యతిరేకం తాను కాదు, కాకపోతే పెన్షన్ల రూపంలో వాళ్ళు చేస్తున్నటువంటి హడావిడిపైనే తాను స్పందించాను. అలాగే ప్రివిలేజ్ కమిటీ ఏదైతే ఉందో వారు చేస్తున్నటువంటి అవినీతులు కానివచ్చు, వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు పబ్లిక్ తరపున తాను స్పందించాను. సో ఆ అంశం పైన తనను కొత్త పాత్ర ఒకటి పోషిస్తున్నారు అంటూ చేస్తున్నటువంటి విమర్శలపై తానైతే స్పందించను అంటూ కూడా నిమ్మగడ్డ రమేష్ అయితే తెలుపుతున్నారు. సో ఇది ఓవరాల్ గా లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రాణితో భవానీ, సిటీ 24/7 విజయవాడ నుండి.